కూడా నమస్కారం. ఐ థింక్ ఇక్కడ ప్రైమరీ టెన్షన్ ఏంటంటే, ఒకటి ట్రాన్స్పరెన్సీ, రైట్ టు నో అనే అంశాన్ని ఒక సైడ్ చూస్తే, స్టేట్ సీక్రెట్స్, కాన్ఫిడెన్షియాలిటీ, నేషనల్ సెక్యూరిటీ అనేది రెండో వైపున ఉంది. దురదృష్టం ఏంటంటే, రాహుల్ గాంధీ గారు ఏ సందర్భంలో ఆయన రైట్ టు నో అనేది అప్లై చేసుకోవాలి, డిమాండ్ చేయాలి, ఏ సందర్భంలో స్టేట్ కాన్ఫిడెన్షియాలిటీ, ప్రిస్టేజ్ ఆఫ్ ద ఇన్స్టిట్యూషన్స్ కాపాడుకోవాలి అన్నది డెఫినెట్ గా ఈజ్ మిస్సింగ్. ఇప్పుడు మిలిటరీకి సంబంధించిన విషయాలు, డెసిషన్స్ కి సంబంధించిన విషయాలు ఉన్నాయి అనుకుందాం. దానికి పార్లమెంట్ కు సంబంధించినటువంటి స్టాండింగ్ కమిటీస్ ఉంటాయి, సెక్యూరిటీ మీద ఉన్నటువంటి కమిటీస్, డిఫెన్స్ మీద ఉన్నటువంటి కమిటీస్, అక్కడ డిస్కస్ చేసుకోవాలి. కానీ ఓపెన్ గా టెలికాస్ట్ అవుతున్నటువంటి పార్లమెంట్ సెషన్స్ లోనో లేదంటే మీడియాలోనో మళ్ళాగానో మాట్లాడాల్సిన అవసరం ఉండకూడదు. సో ఇది ఆయన ఆ పాయింట్ ఒకటి మిస్ అవుతున్నారు. రెండవది, మీకు అన్పబ్లిష్డ్ బుక్ అంటే దెర్ ఇస్ నో సోర్స్ అని, ఉందో లేదో కూడా మనకు తెలియదు, అది పబ్లిష్ అవుతుందో లేదో కూడా మనకు తెలియదు. ఇట్స్ మోర్ లైక్ గాసిప్. ఎవరు పెద్దవాళ్ళు రాసినా, ఎవరు రాసినా, వాళ్ళు మెమోయిర్స్ అయినా ఇంకోటైనా ఇట్స్ నాట్ ఎట్ పబ్లిష్డ్. దట్ మీన్స్ ఇట్స్ నాట్ దేర్. ఇట్స్ నాట్ దేర్ అంటే ఇట్స్ నాట్ దేర్ అంతే. అలాంటి ఇట్స్ నాట్ దేర్ విషయాన్ని తీసుకొచ్చేసి మీరు దాన్ని రిఫరెన్స్ గా చూపిస్తూ పార్లమెంట్ లో డిస్కస్ చేయాలనుకుంటే హౌస్ రూల్స్ ఒప్పుకో కాబట్టి మన స్పీకర్ గారు దాన్ని అబ్జెక్ట్ చేశారు. దానికి వర్కౌట్ చేయాల్సిన అవసరం ఏంటో కూడా మనకు అర్థం కావట్లేదు. అంటే ఒకటి, మీరు ట్రాన్స్పరెన్సీ కోసం అడగవచ్చు. రాహుల్ గాంధీ గారు డిమాండ్ చేస్తున్నటువంటి ఆ రైట్ టు నో అంశం కింద, రైట్ టు నో అనే ఆ రైట్ కింద ఆయన మేము తెలుసుకోవాలి కదా, ఆ మిలిటరీలో డెసిషన్స్ ఎలా తీసుకుంటున్నారో మేము తెలుసుకోవాలి కదా, దేశానికి తెలియాలి కదా, చర్చ జరగాలి కదా అనేది ఐ థింక్ ఈజ్ నాట్ అప్రోప్రియేట్. పెద్దలు మాట్లాడినట్టుగా కొన్ని విషయాల్లో మనం మాట్లాడాలా, మాట్లాడకూడదా, మాట్లాడితే ఎక్కడ మాట్లాడాలి, ఆ సందర్భం, కాంటెక్స్ట్ అన్ని కూడా ఇంపార్టెంటే. అది గమనించుకోవడంలో రాహుల్ గాంధీ గారు క్లియర్ గా ఫెయిల్ అవుతున్నారని మనకు అర్థమవుతుంది. ఆయన నిన్న ఆ సందర్భం. రెండవది, ఆయనకి సోర్స్ లేకుండా ఒక అన్పబ్లిష్డ్ బుక్ లో నుంచి మాట్లాడాలని ట్రై చేశారు. అది రెండో సమస్య. మూడో సమస్య, ఇప్పుడు లింగంనేని గారు చెప్తున్నట్టుగా మిలిటరీ గురించి మాట్లాడుతూ, మనం డెమోక్రసీ కాబట్టి మిలిటరీకి ఎంత బడ్జెట్ ఇస్తున్నారు, గ్లోబల్ గా మిలిటరీలో ఏం జరుగుతుందని మాట్లాడాలి. కానీ వాళ్ళు ఒక ఆపరేషన్ కు సంబంధించినటువంటి స్ట్రాటజిక్ విషయాలు కానివ్వండి, టాక్టికల్ విషయాలు కానివ్వండి, సివిలియన్స్ మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు. ఒకటి, మనకు అర్థం కాదు. రెండు, ఇట్ ఈస్ అవుట్ ఆఫ్ బౌండ్స్ అన్నది మనం పాటించకపోతే, ఇప్పుడు లోపల ఉన్నటువంటి లీడర్స్, మిలిటరీ లీడర్స్ ఎలాంటి డెసిషన్స్ తీసుకుంటున్నారో, ఎందుకు తీసుకుంటున్నారో మనకి పూర్తి అవగాహన ఉండకూడదు, ఉండాల్సిన అవసరం లేదు. సో అప్రోప్రియేట్ థింగ్ ఏంటంటే, వాళ్ళు చేసే పనుల్లో ఇంటర్ఫియర్ కాకుండా ఆ లీడర్షిప్ మీద నమ్మకంతో మనం కొన్ని డెలిగేట్ చేయాలి. డెలిగేట్ చేయకపోతే ప్రాబ్లం. పొలిటీషియన్స్ డెసిషన్స్ తీసుకుంటే ప్రాబ్లం. పొలిటీషియన్స్ ఏం డెసిషన్ తీసుకుంటారు, ఒక విషయాన్ని డెలిగేట్ చేయొచ్చా లేదా అన్నంత వరకే తీసుకోవాలి. అది తెలివైన డెసిషన్ కాబట్టి రిజల్ట్స్ బాగానున్నాయని మనం అనుకుంటాం. ఇండియా ఈజ్ సేఫ్ కదా, ఇండియన్ మిలిటరీస్ ఏమి బ్యాడ్ థింగ్స్ ఏం చేయట్లేదు కదా. ఇలాంటి గ్లోబల్ గా మీరు మాట్లాడుకునే అంశాలను వదిలేసి, మీరు లోపలికి నిటిగ్రిటీ డీటెయిల్స్ లోకి వెళ్ళి, ఆ రోజు యాక్చువల్ గా ఎవరెవరికి ఫ్యాక్స్ పంపారు, ఎవరెవరికి ఫోన్ చేశారు, ఎవరెవరు ఏం మాట్లాడారు, ఎవరెవరు ఎందుకు మూవ్ అయ్యారు, ఏ ఎక్విప్మెంట్ మూవ్ చేశారు అన్నంతకెళ్తే ఇవాళ మనం మాట్లాడుకుంటున్నాం, రేపు ఇంకో ఫోరంలో మాట్లాడుకుంటారు. తెలిసి తెలియకుండా అనేక రకాలైనటువంటి చర్చలు జరుగుతుంటాయి దీని మీద, విచ్ ఈస్ నాట్ గుడ్. ఒక సావరిన్ కంట్రీకి ఉన్న మిలిటరీ హ్యాస్ ఇట్స్ ఓన్ ఇండిపెండెంట్ అథారిటీ. దాంట్లో అదేదో రోజువారీగా మీరేం చేస్తున్నారు అని ఏళ్లు పెట్టి చూడాల్సిన అవసరం కానీ, దాన్ని విశ్లేషించాల్సిన అవసరం కానీ ఎవరికి ఉండకూడదని నేను అనుకుంటున్నాను. ఒకవేళ యాజ్ ఎ పార్లమెంటేరియన్, ఒక పార్టీ లీడర్ గా ఆయనకి ఏదన్నా అనుమానాలు ఉన్నాయి అనుకోండి, ఈ డెలిగేషన్ మీద కానివ్వండి, రిజల్ట్స్ మీద కానివ్వండి, దానికి అప్రోప్రియేట్ ఫోరం ఏమై ఉంటుంది, బిహైండ్ ద సీన్స్ స్టాండింగ్ కమిటీ అయి ఉంటుంది. లేదనుకుంటే ఆ మిలిటరీ లీడర్స్ తోటి ఏదన్నా ఆయన కాన్ఫిడెన్షియల్ మీటింగ్, రాజ్నాథ్ సింగ్ గారితో ఇంకొకరితో అడగొచ్చు, దాని మీద చర్చ చేసుకోవచ్చు. ఇట్స్ నాట్ ఎస్, that would be
దట్ వుడ్ బి మోర్ అప్రోప్రియేట్. ఆ సమాచారం ఆయనకి ఎక్కడ ఉపయోగపడుతుంది అంటే మళ్ళీ బడ్జెటింగ్ లో, మళ్ళీ స్టాండింగ్ కమిటీలోకి వచ్చినప్పుడు కొన్ని విషయాలు వాళ్ళు డెఫినెట్ గా రైట్ చేసుకోవడానికి, సబ్జెక్ట్ చేయడానికి, సపోర్ట్ చేయడానికి ఉపయోగపడుతుంది. ఆయన అది చేయట్లేదు. అది చేస్తున్నారో లేదో మనకు తెలియదు. కానీ ఒక పార్లమెంట్ విచ్ ఇస్ బీయింగ్ టెలికాస్ట్ ఆల్ ఓవర్ ద వరల్డ్, ఎవ్రీబడి కెన్ వాచ్ ఇట్. ఇక్కడ మీరు ఒక అన్సపోర్టెడ్, అన్పబ్లిష్డ్ బుక్ ని తీసుకొచ్చేసి దాంట్లో ఏముందో మనకు తెలియదు. ఐ డోంట్ వాంట్ ఈవెన్ కామెంట్ ఆన్ దట్. ఆ బుక్ అసలు పబ్లిష్ అవుతుందో లేదో కూడా మనకు తెలియదు. పబ్లిష్ అవబోతుంది అనే పేరుతోటి ఇదంతా రచ్చ చేయాలని ఎవరైనా వెస్టెడ్ ఇంట్రెస్ట్ పార్టీస్ అనుకుంటే, ఇండివిజువల్స్ అనుకుంటే, డెఫినెట్ గా స్పీకర్ ఆఫ్ ద హౌస్ విల్ నాట్ అలో ఇట్. హౌస్ రూల్స్ విల్ నాట్ అలో ఇట్. కాబట్టి ఓం బిర్లా గారు నిన్న చాలా టైమ్లీగా యాక్ట్ చేశారని మనం అనుకోవాలి, ఆయన అభినందించాలి. ఆయన ఏదో మాట్లాడుతున్నాడులే, లీడర్ ఆఫ్ ద అపోజిషన్ కదా, ఆయన ఏదో మాట్లాడితే 2 నిమిషాలు అయిపోద్దని కాకుండా హీ అబ్జెక్టెడ్ ఎట్ ద రైట్ టైం ఫర్ ద రైట్ రీజన్స్. అది ఐ థింక్ దట్ కీప్స్ అప్ ద డెకోరమ్ ఆఫ్ ద హౌస్ అండ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ డెమోక్రసీ. మనం మాట్లాడాలి కదా, మనకి విషయాలు తెలియాలి కదా, వీ హ్యావ్ ద రైట్ టు నో కదా అన్నంత మాత్రాన మీరు ఏ విషయాన్ని ఎప్పుడు ఎక్కడ ఎలా అడుగుతున్నారో కూడా గమనించుకోవాలి. ఐ థింక్ రాహుల్ గాంధీ హీ వాజ్ క్లియర్లీ ఆన్ ద రాంగ్ పాత్. మెనీ టైమ్స్ హీ ఈస్ డూయింగ్ దట్. ఇప్పుడు కూడా మళ్ళీ అదే చేశాడు. కాబట్టి మనందరికి డౌట్స్ ఉన్నాయి. ఈజ్ హీ రియల్లీ ప్రమోటింగ్ ఇండియా అండ్ ఇండియన్ ఇంట్రెస్ట్, ఆర్ హీ హ్యాస్ సమ్ అదర్ అల్టీరియర్ మోటివ్స్? ఇప్పుడు దానికి కూడా కాంగ్రెస్ పార్టీ ఆన్సర్ చేసుకోవాల్సినటువంటి పరిస్థితి మళ్ళీ ఏర్పడుతుంది. ఇది ఇంకొక ఉదాహరణగా చూడాలి మనం. మనకి ఏమర్థమవుతుందంటే, మీరు అపోజ్ చేయొచ్చు. అపోజిషన్ లీడర్ ఆఫ్ ద అపోజిషన్ అనగానే అపోజ్ చేయాలి అనేది ఒకటే కాదు, మీరు దేన్ని అపోజ్ చేస్తున్నారో కూడా గమనంలోకి తీసుకోవాలి. మీకు భారతీయ జనతా పార్టీ నచ్చదు, నరేంద్ర మోడీ గారు నచ్చడు, లేదంటే ఇంకొక లీడర్ నచ్చడు అనుకోండి. ఏ అంశం మీద నచ్చడు, ఎందుకు నచ్చడు అనే దాన్ని మీరు అప్రోప్రియేట్ ఫోరంలోనే మాట్లాడగలగాలి. మాట్లాడితేనే మీరు బాధ్యతాయుతంగా మాట్లాడినట్టు ఉంటుంది. డెఫినెట్ గా రాహుల్ గాంధీ గారి విషయంలో అది మనం పదే చూస్తున్నాము. అది మిస్ అవుతుంది. ఇప్పుడు అది మిస్ అవుతుంది కాబట్టి ఫస్ట్ టైం పొరపాటు. ఒక్కోసారి చిన్నవాడు కదా, అనుభవం లేదు కదా అన్నారు. అది పదే జరిగితే, కావాలని జరిగితే, ఇంపార్టెంట్ మీటింగ్స్ లైక్ బడ్జెట్ సమావేశాల్లో ఇలాంటివి జరుగుతున్నప్పుడు డెఫినెట్ గా వాసుదేవన్ గారు మీరు అన్నట్టుగానే, ఈజ్ హీ రిప్రజెంటింగ్ సంబడి అవుట్ సైడ్ ఆఫ్ ఇండియా, ఈజ్ హీ రిప్రజెంటింగ్ ఇండియన్ ఇంట్రెస్ట్ ఆర్ సమ్ అదర్ ఇంట్రెస్ట్ అనే డౌట్ చాలా మందికి వస్తుంది, న్యాచురల్ గా వస్తుంది. కాబట్టి ఇవాళ రాహుల్ గాంధీ గారి ప్రవర్తన మీద అందరికీ అనుమానాలు ఉన్నాయి. ఐ థింక్ పీపుల్ ఆర్ స్మార్ట్ ఎనఫ్ టు ఐడెంటిఫై దట్. మనం ప్రత్యేకంగా ఏదో ట్రాన్స్లేట్ చేసి చెప్పవసరం లేదు. ఈయన ఈ సందర్భంలో ఇలా మాట్లాడుతున్నా అంటే వాట్ కుడ్ బి హిజ్ మోటివ్స్ అనేది పీపుల్ విల్ కమ్ టు సమ్ అసెస్మెంట్. అలా వస్తూనే ఆ పార్టీ వీక్ అయిపోతుంది, విచ్ ఇస్ వెరీ అన్ఫార్చునేట్. బలమైన అపోజిషన్ ఉంటేనే బలంగా ప్రజాస్వామ్యం ఉంటుంది. మనం బీజేపీ కాబట్టి, మనం కూటమి కాబట్టి అపోజిషన్ ఉండకూడదు అనేది నా వాదన కాదు. బట్ బాధ్యతాయుతంగా, ఇందాక పెద్దలు చెప్పినట్టుగా, మీకు ఏమర్థమైంది, ఈ అర్థమైన దాన్ని ఏ సవరణలు చేయాలనుకుంటున్నారు, ఎలా చేస్తే బాగుంటుంది అనుకుంటున్నారు అన్నది అప్రోప్రియేట్ ఫారమ్స్ లో చెప్పగలిగితేనే దానికి వాల్యూ ఉంటుంది. మీరు మంచి ఐడియా చెప్పినా కానీ రాంగ్ కాంటెక్స్ట్ లో చెప్పారనుకోండి, రాంగ్ ప్లాట్ఫామ్ లో చెప్పారనుకోండి, ఇట్ విల్ బూమరాంగ్, ఇట్ విల్ క్రియేట్ న్యూ ప్రాబ్లమ్స్. కాబట్టి ఇవాళ హౌస్ లో ఇంత పెద్ద బడ్జెట్ సమావేశాలు జరుగుతున్నప్పుడు, మనకి తో ట్రేడ్ డీల్ జరిగినప్పుడు, యుఎస్ తో జరిగినప్పుడు, యుఎస్ మనని దాదాపుగా ఒక 7-8 మంత్స్ నుంచి అనేక సందర్భాల్లో ఇండియాని ఏదో తక్కువ చేసి మాట్లాడినట్టుగానో, భయపెడుతూ మాట్లాడినట్టుగానో, మీరు ఇలా చేస్తేనే మేము మీతో ట్రేడ్ చేస్తాం అన్నట్టుగానో ట్రంప్ గారు అనేక స్టేట్మెంట్స్ ఇచ్చాడు. అన్ని స్టేట్మెంట్స్ ను కూడా తట్టుకుని ప్రధానమంత్రి గారు ఇవాళ కూడా ఒక్క చోట కూడా ఓపెన్ గా మాట్లాడకుండా డిప్లొమాటిక్ గా ఎంతవరకు చేయాలో, ఏం చేయాలో, ఎలా చేస్తే భారతదేశం ఎజెండా ఫుల్ఫిల్ అవుతుందో చూసుకున్నారు. కాబట్టి ఇవాళ అమెరికా కూడా దిగొచ్చి మనకి మిగతా దేశాల కంటే తక్కువ టారిఫ్ రేట్స్ తోటి 18% తోటి డీల్ కుదుర్చుకుంది అంటే అది మన వాళ్ళ డిప్లొమాటిక్ రిలేషన్స్ లో ఉన్నటువంటి చాకచక్యం అనుకోవాలి. నాట్ ఓన్లీ డిప్లొమసీ డస్ నాట్ ఎగ్జిస్ట్ ఇన్ వాక్యూమ్. ఇంత పెద్ద దేశంలో జరుగుతున్న అన్నిటి ఫలితమే డిప్లొమసీలో రిఫ్లెక్ట్ అవ్వాలి. ఈ దేశంలో ఏం ట్రాన్స్ఫర్మేషన్ జరుగుతుందో, ఈ దేశంలో పొలిటికల్ విల్ ఎలా ఉందో, ఈ దేశానికి ఫ్రెండ్స్ ఎవరో, ఫోర్స్ ఎవరో, ఎలాంటి అలయన్సెస్ లోకి ఈ దేశం వెళ్ళగలదో, వెళ్ళటానికి ప్రపంచం ఆహ్వానిస్తుందో,
ఇదంతా కూడా ట్రంప్ గారికి అర్థం కావడానికి కొంత టైం పట్టి ఉండొచ్చు, లేదా వాళ్ళు ఆర్మ్ ట్విస్ట్ చేస్తే ఏమవుతుందని ట్రై చేసి ఉండొచ్చు. ఏది ఏమైనప్పటికీ మనకి రిజల్ట్ అయితే పాజిటివ్ గానే వచ్చింది కదా. ఐ థింక్ ఇట్స్ ఎ విన్ ఫర్ ఇండియన్ ఫారిన్ పాలసీ. ఇండియన్ గ్లోబల్ కామర్స్ లో మనం డెఫినెట్ గా ఇవాళ అమెరికాతో ఏమి గొడవ పడకుండా, అమెరికాతో ఓపెన్ గా మనం ఎక్కడ విభేదించినట్టు కానీ, ఫైట్ చేస్తున్నట్టు కానీ, ఇంకోటి కానీ మనం ఎక్కడ చేయలేదు. అన్నీ చేసిన ట్రంప్ గారే వెనకడుగేశాడు. ఎందుకు? భారతదేశం మీద గౌరవమా? భారతదేశం అంటే మీకు కొత్తగా కొన్ని విషయాలు తెలిసినాయా? లేదా భారత్ పాలసీ నీకు ఇప్పుడు అర్థమైందా? వాట్ ఎవర్ ఇట్ కుడ్ బి, దాన్ని మనం గౌరవించుకుంటే మన దేశానికి ఇంకా మన ప్రపత్తి పెరుగుతుంది. ఇప్పుడు ఈ సందర్భంలో అదేదో పెద్ద విషయం కాదు, అమెరికన్ డీల్ పెద్ద విషయం కాదు, EU డీల్ పెద్ద విషయం కాదు అనేది అదే కదా రాహుల్ గాంధీ గారు చెప్పాలనుకున్నది. దానికంటే ఇంపార్టెంట్ది ఒక టాక్టికల్ విషయంలో ఏం జరిగింది, ఒక మిలిటరీ లీడర్షిప్ లో తీసుకున్న డెసిషన్ మీద ఏం జరిగింది అన్నది ఎవరో పబ్లిష్ చేయబోయే పుస్తకంలో నుంచి ఎవరో లీక్ చేసి ఏదో మ్యాగజైన్ పేపర్ లో రాస్తే ఫస్ట్ ఆఫ్ ఆల్ యూ షుడ్ అబ్జెక్ట్. ఏది ఇలాంటి చెత్త జరుగుతుందండి, దీన్ని మనం పిఆర్బిలో పెట్టాలి, పిఆర్బి షుడ్ బి టైటెండ్. ఇలాంటి గాసిప్ ప్రజల్లోకి రాకూడదు, ఇట్ విల్ ఎఫెక్ట్ ద స్టేచర్ ఆఫ్ అవర్ మిలిటరీ, స్టేచర్ ఆఫ్ అవర్ కంట్రీ అని చెప్పేసి 0 hour లో ఒక స్టేట్మెంట్ ఇచ్చేసి కూర్చోవాలి ఆయన. దట్ వుడ్ హ్యావ్ మేడ్ హిమ్, ఆయన స్టేచర్ పెరిగేది. మీరు అసలు లేని దాన్ని, ఉన్నదో లేదో తెలియని దాన్ని ఏ ఇంట్రెస్ట్ తో రాస్తారా లేదా, పిఆర్బి దాన్ని ఒప్పుకుంటుందా లేదా, ఫైనల్ గా అది ఎడిట్ అయిపోద్దా, పబ్లిక్ లోకి వస్తుందా రాదా, ఇవన్నీ క్వశ్చన్స్ ఉన్నాయి. ఈ క్వశ్చన్స్ అన్నిటిని దాటి మీరు డైరెక్ట్ గా పార్లమెంట్ లోకి అదేదో ఇట్ ఈస్ క్యాస్ట్ ఇన్ స్టోన్, దిస్ ఈజ్ వాట్ ఇట్ ఈస్, ఇదేదో జరిగిపోయింది, మిలిటరీలో ఏదో జరిగిపోతుంది, గవర్నమెంట్ పట్టించుకోవట్లేదు, నరేంద్ర మోడీ గారు పట్టించుకోవటం లేదు అన్న విధంగా మీరు పార్లమెంట్ లోకి తీసుకురావాలని ట్రై చేస్తే డెఫినెట్ గా వాసన్ గారు మీరు అంటున్నటువంటి అభిప్రాయాలే వస్తాయి. ఇంకోటి ఏంటంటే మనం ఇవాళ చేస్తున్న డిస్కషన్ లో కూడా వాట్ ఐఎమ్ అఫ్రైడ్ ఆఫ్ ఈస్, మనకి అభిప్రాయాలు ఉంటాయి, మనకి లిమిటేషన్స్ ఉంటాయి. అనాలోచనగా మనం కూడా కొన్ని మాటలు మాట్లాడే అవకాశం ఉంటుంది. మన బ్యాక్గ్రౌండ్ ని బట్టి ఇంకొకళ్ళు రెస్పాండ్ అయ్యే అవకాశం ఉంటుంది, రిఫ్లెక్ట్ అయ్యే అవకాశం ఉంటుంది, మళ్ళీ అపోజ్ చేసే అవకాశం కూడా ఉంటుంది. కాబట్టి ఏ విషయాలు చర్చకు రావాలి, ఏ విషయాలు చర్చకు రాకూడదు ఇన్ ద పబ్లిక్ డొమైన్ అన్నది మనం కాపాడుకోవాలి. నంబర్ 1. నంబర్ 2, మిలిటరీ లీడర్స్ అది ఎంత ఇంపార్టెంటో, మిలిటరీ లీడర్స్ లో ఏమన్నా పొరపాట్లు జరుగుతాయేమో, అది ఆ మిలిటరీకి, ఆ దేశానికి, మన దేశానికి కూడా ఇబ్బందికరమైన పరిస్థితులు ఉంటాయి కాబట్టే దానికి ఒక ప్రాసెస్ పెట్టుకున్నారు. మీరు ఏదన్నా చెప్పాలనుకుంటే ఎలా చెప్పాలి, ఏ ఫోరంలో చెప్పాలి, ఏ ఫామ్ లో చెప్పాలి, ఒకవేళ మీరు బుక్ రూపంలో చెప్పాలనుకుంటే మీరు ఆ పెన్షన్ రూల్స్ లో పెట్టారు. పెన్షన్ రూల్స్ ఎందుకు పెట్టారు? సర్వీస్ రూల్స్ కంటే పెన్షన్ రూల్స్ మీకు లైఫ్ లాంగ్ గా అప్లై అవుతాయి కాబట్టి సివిల్ సర్వెంట్స్ అందరూ కూడా వాళ్ళు చనిపోయేంత వరకు కూడా వాళ్ళు దే హ్యావ్ టు ఆనర్ ద సిస్టమ్, దే హ్యావ్ టు ఫాలో ద గైడ్ లైన్స్. ఆ గైడ్ లైన్స్ ఎవరు ఫ్రేమ్ చేశారు? మీరు, నేను కాదు కదా. విత్ ద ఇన్ఫైనైట్ విజ్డమ్ ఆఫ్ ద ఎలక్టెడ్ మెంబర్స్ ఆఫ్ ద పార్లమెంట్ ఇలాంటి గైడ్ లైన్స్ వస్తాయి. ఆ ఇన్ఫైనైట్ విజ్డమ్ ఆఫ్ ద పార్లమెంట్ మనం రెస్పెక్ట్ చేయాలి. ఇప్పుడు ఈ రూల్ ఎందుకు ఉంది అంటే మరి పార్లమెంట్ చేశారు. అది ఎందుకుంది, అది నాకు నచ్చదు అని మీకు అనిపిస్తే, దాన్ని మార్చాలని మీకు అనిపిస్తే, యూ ఫాలో ద ప్రాసెస్. కాన్స్టిట్యూషన్ మీకు ఇచ్చిన అవకాశాన్ని వాడుకుని, పార్లమెంట్ రూల్స్ మీకు ఇచ్చిన అవకాశాలను వాడుకుని దాన్ని మీరు మార్చడానికి ట్రై చేయండి. మార్చండి. మార్చే అవకాశం మనం ఇచ్చుకున్నాం కాబట్టి డిఫరెంట్ గా మార్చండి. అంతేగాని ఉన్న రూల్ ని నేను లెక్క చేయను, ఇది నాకు నచ్చలేదు కాబట్టి నేను లెక్క చేయను, ఐఎమ్ అగ్నెస్ట్ దిస్ కాబట్టి నేను లెక్క చేయను అంటే ఐ థింక్ దట్స్ రాంగ్. That's wrong for any individual. That's wrong for any civil servant, any politician, any leader of military also. Thank you.